సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, మాయ మహామోసగత్తె అని నాకు తెలుసు. కంటికి కనపడకుండా ఉచ్చు చేతిలో ఉంచుకొని మధురంగా మాట్లాడుతూ తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తాను కేశవునితో కమలగా, శివునితో భవానిగా రూపం ధరిస్తుంది. తాను పూజారికి విగ్రహంగా, తీర్థాలలో నీరుగా, యోగులలో యోగినిగా, రాజదర్బారులో రాణిగా పనిచేస్తుంది. కొందరికి తాను వజ్రం, ఇంకొకరికి గవ్వ చిప్ప. భక్తులు తాము భక్తి బ్రహ్మకు బ్రహ్మిణి. ఓ సాధు కబీరు చెప్తున్నారు విను. ఇదంతా వివరించలేని కథ లాంటిది. మనసుపై మాయ చేసే ప్రభావాన్ని అద్భుతమైన రీతిలో వ్యక్తపరిచే పై కబీరు గీతం యొక్క భావార్థం తెలుసుకున్నాం. అపూర్వమైనటువంటి బాబా మాటల్లోనూ ప్రతిధ్వనిస్తుంది. నిత్యమై, నిరాకారమై, నిర్గుణమై, రెండవది అనేది లేకుండా సదా ఏకమై భాషించే ఆ పరమాత్మ తత్వానికి, అంటే బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులనే మూడు రూపాలను, ఆ రూపాలకు సహగచరిణులుగా సరస్వతి, లక్ష్మి మరియు పార్వతి అనే మరికొన్ని రూపాలను కలుగజేసి ఆడించే ఆ మాయ యొక్క మోసాన్ని ఎలా వర్ణించమంటావు అని చెప్పి కబీరు చెప్తాడు. సత్య సాధనకై పరితపించే సాధువుకు చేసే హితబోధలో పరిమళించే సౌగంధిక భావమే బాబా మాధవరావుకు లౌకిక సంపద మాదిరి దేవతల సంపద కూడా తుచ్చమైనది, మనకు కావాల్సింది వేరే ఉంది అని చెప్పి బాబా మాటల్లో గువాళిస్తుంది. ఉన్నది ఒకటే పరమాత్మ తత్వమని, ఆ పరమాత్మ తత్వమే అందరి హృదయాలలో శుద్ధ చైతన్య రూపంలో ప్రకాశిస్తుందని, సద్భక్తులు అంతర్ముఖులై ఆ పరమాత్మను దర్శించుకోవాలని, సత్య ద్రష్టులైనటువంటి మహాత్ముల ఉద్బోధ, వారి అనుభవ సారాన్ని నుండి వెలువడిన శాస్త్రాల యొక్క ఉద్ఘోషగా చెప్పుకోవచ్చు. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు నిరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగానున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. తేజోపూర్ణమైనటువంటి సర్వములందు తేజ కారణోత్తుడై భౌతిక తత్వాన్ని అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడు. జ్ఞానము, జ్ఞానగమ్యము, జ్ఞాన విషయం కూడా అతడే ఎల్లరి హృదయాలయందు స్థితుడై ఉన్నాడు అనే భగవద్గీత ఈ సత్యాన్నే బోధిస్తుంది. దేహమే దేవాలయం, అందులోని జీవుడు కేవలం శివుడే. వాడిపోయిన పుష్పాలను సమర్పించడం మాని సోహం, ఆ శివుడే నేను అనేటువంటి భావంతో పూజించాలి అని మైత్రేయ ఉపనిషత్తు బోధిస్తూ ఉంది. నీకు తెలియదు, నీ దేహమే భగవంతుని ఆలయం మరియు ఆ భగవంతుడు నీలోనే ఉన్నాడు అనేటువంటి పెద్దల ఉవాచ కూడా ఉంది. నీటిలో ఉన్న చేప పిల్లకు దాహం వేస్తుందంటే విని నాకు నవ్వు వస్తుంది. ఇంట్లో ఉన్న వస్తువులను వీధిలో వెతికిన వైనమే ఇదిగా చెప్తారు. భగవంతుని హృదయంలో పెట్టుకొని ఆ భగవంతుని కోసం బయట వెతుకులాడడం అంటే నీటిలోని చేప పిల్లకు దాహం వేస్తున్నట్లుగా ఉంది అని చెప్పి కబీరు భగవంతుని ఎక్కడ వెతకాలో విసుస్పష్టంగా తమ గీతంలో వివరిస్తాడు. జగమేలే పరమాత్ముడు ఒకడే. అందరి హృదయాలలో ఆ పరమాత్మ నివసిస్తూ ఉంటాడు. ఆ ఒక్కడే అనేక రూపాలు ధరిస్తాడు. వివేకవంతులు ఆ పరమాత్మను హృదయంలోనే శోధిస్తారు. తనకే ఆ నిత్యమైన సత్యమైన ఆనందం సొంతమవుతుంది, ఇతరులకు కాదు.